హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవ్య వ్లాగ్స్. సో ఈరోజైతే నేను తెల్లకోడి అంటారు కదండి, ఆ చికెన్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా ఆయిల్ని పోసుకోవాలి తగినంత. కొత్త వాళ్ళు ఈ వీడియో ఎప్పుడైనా చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా న్యూ ఛానల్ అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి వేసుకోండి, ఉల్లిగడ్డలు వేసుకోండి. ఎంతో సింపుల్గా చెప్పేస్తానండి, ఎక్కువ ఏమి ఐటమ్స్ అక్కర్లేదు. అవి కొంచెం మగ్గనియండి. మగ్గిన తర్వాత పసుపు వేసుకోండి, ఒక స్పూన్ అంటే కొంచెం తగ్గించే వేసుకోండి. సో మళ్ళీ కలుపుకొని అది కూడా కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. ఆ పచ్చితనం అనేది మొత్తం పోవాలి. ఆ తర్వాత అల్లం వేసుకోండి. అల్లం వేసుకొని కలుపుకున్న తర్వాత దాని పచ్చితనం కూడా పోవాలి కదండి. కొంచెం సేపు ఉంచండి, ఒక 2 minutes అట్లా ఉంచండి. కలుపుతూ ఉండండి. ఇదైతే చాలా టేస్ట్ వచ్చిందండి, నేను చేశాను కదా ఇంట్లో, చాలా బాగుంది అసలు. చికెన్ని కడుక్కొని పెట్టుకుంటాం కదండి. తర్వాత అల్లం మొత్తం మగ్గిపోయిన తర్వాత, ఆ స్మెల్ అనేది పోయిన తర్వాత చికెన్ని దాంట్లో వేసుకోండి. పచ్చి వాసన అనేది ఉండకూడదండి. మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ మంచిగా ఉడికిన తర్వాత, మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి. నేనైతే 4 స్పూన్ల కారం వరకు వేసానండి. 4.5 స్పూన్ అంటే కొంచెం మేము కారం ఎక్కువ తింటాము. మాది పెద్ద స్పూన్ కూడా కాబట్టి 4 స్పూన్ల కారం వేసాను. మీరు ఎంతైతే కారం తింటారో అంతే వేసుకోండి. ఉప్పు వేసుకోవాలి తగినంత. మొత్తం కలుపుకోవాలండి. టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత నేనైతే ధనియాల పౌడర్ వేసుకున్నానండి. చాలా టేస్ట్ వస్తుందండి ధనియాల పౌడరు. ఉంటే మీరు వేసుకోండి, లేదంటే మీ ఇష్టం అండి. కొత్తిమీర జల్లుకోండి. ఎంతో రుచికరమైన చికెన్ రెడీ అయింది. ఎంతో సింపుల్గా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో